నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీని, గురువుగారైన వంశీ మాస్టర్‌ని, నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి నా ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్ ఇవాళ మనమందరం అర్ధనారీశ్వర తత్వం గురించి తెలుసుకుందాం. జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అర్ధనారీశ్వర తత్వం అనగానే మనకు శివుడు, పార్వతి గుర్తొస్తారు. ఆ శివుడు పార్వతీ మాతను తనలో భాగం అంటే అర్ధన అర్ధ సగభాగం ఇచ్చాడు. అంటే అది మాత ఎలా తనలో సగాన్ని పొందింది. అసలు ఈ అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటి? ప్రతి ఒక్కరిలో ఈ అర్ధనారీశ్వర తత్వం అంటే పురుషతత్వం, స్త్రీతత్వం 2 మనలో ఉన్నాయి అన్న సంగతి మనం ఎలా అనేది తెలుసుకుందాం మాస్టర్స్. అసలు మహిళలంటే ఏంటి? ఆమెలో మనం ఏం నేర్చుకోవాలి? మనలో ఉన్న ఆ శక్తిని ఎలా ఆ స్త్రీ శక్తిని ఎలా ఉత్పన్నం చేసుకోవాలి? అలాగే మనలో ఉన్న పురుషతత్వం అంటే ఏంటి? అంటే పురుషతత్వం అంటే పురుషుడు అని మా అంటే పురుషుడిని సూచించడమా? స్త్రీతత్వం అనగానే ఆడవాళ్ళు అని సూచించడమా? ఇది ఏంటి అనేది దీని గురించి మనము ఏది గొప్పది? స్త్రీతత్వం గొప్పదా? స్త్రీలు గొప్పవాళ్ళా? పురుషతత్వం గొప్పదా? స్త్రీతత్వం మనలో ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? పురుషతత్వం మనలో ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? అంటే మన పైన ఆవి అవుతే ఏం జరుగుతుంది? అవి ఏంటి? అనేది ఇవాళ మనం తెలుసుకుందాం మాస్టర్స్. మనలో ప్రతి ఒక్కరిలో సగభాగం స్త్రీతత్వం, సగభాగం పురుషతత్వం ఉంటుంది. అయితే ఈ స్త్రీతత్వం అనేది చక్కగా ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ మనము స్త్రీతత్వం అంటాం. స్త్రీతత్వం అనగానే మహిళలు అని కాదు. పురుషతత్వం అనగానే పురుషుడని కాదు మాస్టర్స్. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఇదన్నమాట. ఏంటంటే స్త్రీతత్వం అనగానే ఆడవాళ్ళని, పురుషతత్వం అనగానే మగవాళ్ళని కాదు. అలాగే మనలో ఉన్న ఈ స్త్రీతత్వం, పురుషతత్వం ఎలా మనం గుర్తించాలి అనంటే, ఎవరైతే చక్కగా ప్రేమతత్వంతో, సంపూర్ణ ప్రేమతత్వంతో దయ, కరుణ ఇవన్నీ కలిగి ఉంటారో వాళ్ళలో స్త్రీతత్వాన్ని వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉంటారని అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అలాగే ఎవరైతే ఆహ్, ఆహ్, స స పురుషతత్వం అంటే అసూయ, ద్వేషము, కోపము, ఆవేశము ఇవన్నీ పురుషతత్వం కింద చెప్పబడుతున్నాయి మాస్టర్స్. ఇక్కడ మనము ముందుగా మహాదేవుని గురించి మాట్లాడుకున్నాం కదా! అర్ధనారీశ్వతత్వం అనగానే మనకు ఆ మహాదేవుడు గుర్తొస్తాడు కదా! ఆ మహాదేవుడు ఈ విధంగా పార్వతీదేవిని తనలో భాగం ఎలా చేసుకున్నాడనేది తెలుసుకుందాం మాస్టర్స్. పార్వతీదేవి ఆహ్, శివుడు ఆమెను సగభాగం ఇవ్వలేదు. ఆమె సాధించుకుంది. ఆ మహాదేవుడి దగ్గర నుంచి సాధించుకుంది. ఎలా సాధించుకుంది? మహాదేవుడు ఇది తనలో అర్ధభాగము ఇవ్వడం అనేది ఎవరు జరగదు. ఎక్కడ కూడా ఏది కూడా ఇవ్వడం అనేది జరగదు మాస్టర్స్. ఇవ్వడం అనేది అంటే తనలో ఇవ్వడం అనేది జరగలేదు. అక్కడ పార్వతీమాత తన యొక్క తపస్సుతోటి ఆ మహాదేవుడిని పొందింది. అంటే తనలో అర్ధభాగాన్ని ఈవిడ సాధించుకుందన్నమాట అక్కడ. ఎలా అంటే ధ్యానంతో. ఆమె సతీదేవి ఎప్పుడైతే దక్ష యజ్ఞంలో సతీదేవి దహనం అవుతుందో, సతీదేవి తనను శరీరం త్యాగం చేస్తుంది కదా! దక్ష యజ్ఞానికెళ్ళేసి సతీదేవి అక్కడ తన శరీరం కోల్పోతుందన్నమాట. అంటే తన దేహ త్యాగం చేస్తుంది దక్ష యజ్ఞంలో. అప్పుడు మహాదేవుడు సతీదేవిని కోల్పోయాడు. అంటే తనలో సగాన్ని కోల్పోయానని చాలా ఆహ్, వేదన పడతాడనమాట. బాధ కాదు వేదన పడతాడు. అంటే తనలో ఆ సగం ఆ నారీతత్వం పోయిందన్న బాధ, బాధ కాదు ఆవేదన పడుతుంటాడనమాట. అప్పుడు మహాదేవుడు సతీదేవిని తీసుకొని ఎంతో హ్మ్, ప్రయత్నిస్తాడనమాట. ఆమెని తిరిగి బ్రతికించాలి. సతీదేవిని తీసుకొని చాపలో చుట్టుకొని ఆమెను తీసుకొని శివుడు
హిమాలయాల్లో దాకా వెళ్తాడు. ఎక్కడెక్కడ తిరుగుతాడు. ఆ మహాయోగులను సంప్రదిస్తాడు. ఆమెను తిరిగి బ్రతికించాలని ప్రయత్నిస్తాడు. కానీ ఎక్కడ కుదరదు. అప్పుడు మహాదేవుడు ఏం చేస్తాడింకా, ఇంకా అయిపోయింది. ఇంక తనలో ఆహ్, ఆ సగము, ఆ అర్ధభాగం పోయింది. లేదు ఇంకా అనేసి తను తెలుసుకున్నప్పుడు, అప్పుడు దేవుళ్ళందరొచ్చేసి అమ్మ లేదు ఇంక తను స్వయంగా తన శరీరాన్ని వదిలేసింది అని తెలుసుకున్నప్పుడు తను ఇంకా అప్పుడు అర్థం చేసుకుంటాడనమాట. ఇంక సతీదేవి లేదు నాకు అనేసని తనలో సగం లేదని చెప్పేసి ఏం చేస్తాడు, ధ్యానంలోకెళ్ళిపోతాడు. మహాసమాధిలోకి మహాదేవుడు వెళ్ళిపోతాడు. అంటే తీవ్రమైన సాధన. ధ్యానం, మౌనం, ధ్యానం అన్నమాట. ఆహ్, ఎంత సాధనంటే తనకు సృష్టి కార్యాలను కూడా మర్చిపోయేంత సాధన చేస్తాడనమాట. సాధనలోకి వెళ్ళిపోతాడు. మహాసాధనలోకి మహాదేవుడు ఎళ్ళిపోతాడనమాట. అలాగే మనకు కూడా ఎప్పుడైనా విపరీతమైన బాధ ఇంక మనం దీనికి వేరే మార్గం లేదు మన దగ్గర అని మనకెప్పుడైతే అనిపిస్తుందో, మనం కూడా చేయాల్సింది మహాసాధన. అంటే మౌనము, ధ్యానము. అలాగే సతీదేవి ఇంక లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మహాదేవుడు ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు పార్వతీదేవి ఇంకా ఎన్ని రోజులు ధ్యానం అలా ఉండిపోతాడు మహాదేవుడు అనంటే, ఆమె అంటే సతీదేవి తన దేహం త్యాగం చేసిన తర్వాత, మళ్ళీ పార్వతిగా పుట్టి, తను పెరిగి మహాదేవుడిని పొందడానికని ఎప్పటి వరకు మహాదేవుడిని పొందడానికి అంటే, నేను పార్వతిని అంటే సతీదేవి అంశం నుంచి నేను పుట్టాను. నేను పార్వతిని. నేను మహాదేవుడిని పొందాలి అని చెప్పి తను తెలుసుకొని, మళ్ళీ మహాదేవుడి దగ్గరికి వచ్చేంత వరకు తను మహాసమాధిలో ఉండిపోతాడనమాట. అప్పుడు సతీదేవి ఆహ్, పార్వతీదేవి వస్తుంది. పె మళ్ళీ తను మహాదేవుడి దగ్గరికి వస్తుందనమాట. ఈలోపు ఏం జరుగుతుంది, మహాదేవుడు తీవ్రమైన మహాసమాధిలో ఉన్నాడని చెప్పేసి ఒక ఆహ్, రాక్షసుడనమాట. ఆయన బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు. ఏమని? మహాదేవుడు ఇంకా ఎలాగో మహాసమాధిలో ఉన్నాడు. ఆయనకు ఇంకా పార్వతీదేవి లేదు. కాబట్టి ఆయనకు కలిగే సంతానంతోటే నాకు మృత్యు ఉంటుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు. అప్పుడు ఆహ్, ఈ దేవతలందరకు ఇంకా చాలా కష్టం పెడుతుంటాడనమాట ఈ రాక్షసుడు. ఈయనను అంతం చేయాలి అనంటే మహాదేవుడు మహాసమాధిలో నుంచి లెగాలి. అప్పుడు పార్వతీదేవిని ఇంకా దేవతలందరూ కలిసి పార్వతీదేవి దగ్గరికెళ్ళేసి పార్వతీదేవిని మహాదేవుడితో దగ్గరికి తీసుకొస్తారనమాట. ఆమెను చూసి కళ్ళు తెరిసి ఆమెను చూస్తే అన్నా గుర్తుపడతాడేమో! మహాదేవుడు మళ్ళీ అంటే తన యొక్క కార్యాన్ని కూడా మరచి ఇంత మహాసమాధిలో ఉండిపోయాడు. ఆహ్, సృష్టి కార్యం కూడా వదిలేసాడు అని చెప్పేసి దేవతల అందరూ చాలా బాధపడుతుంటారనమాట. ఎలా అయినా మహాదేవుడిని సమాధిలో నుంచి లేపాలి. అందుకే మనం కూడా మాస్టర్స్ ఎవరైనా కూడా ధ్యానం చేస్తుంటే వాళ్ళని ఎప్పుడు కూడా తట్టి లేపకూడదనమాట. వాళ్ళని తాకి స్పర్శించి లేపకూడదనమాట. వాళ్ళ ధ్యానం నుంచి వాళ్ళే లెగాలి కానీ, అలా లేపకూడదు. అలాగే మహాదేవుడు కూడా మహాసమాధిలో నుంచి ఎంత లేపినా ఎలా లేస్తాడు అని చెప్పి దేవతలందరూ చూస్తుంటారనమాట. ఇంకా పార్వతీదేవి, దేవతలు అందరూ వెళ్లి ఆ మహాదేవుడిని ఎలా లేపాలి అనేసి పార్వతీదేవి చాలా ప్రయత్నం చేస్తుంది. ఆయన దగ్గర ఉండి ఎన్నో సేవలు చేస్తుంది. తను ఉన్నానన్న ఉనికి ఆ మహాదేవుడికి తెలియచేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందక్కడ. పార్వతీదేవి. కానీ అక్కడ మహాదేవుడు సమాధిలో నుంచి లెగడనమాట. అప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడిని పిలుస్తారనమాట. మన్మధుడిని పిలిచి నీ మన్మధుడిని ఆహ్, నీ బాణం వేస్తే మహాదేవుడు తన ఆ యోగ నిద్ర నుంచి కానీ ఆ మహాసమాధి నుంచి లేస్తాడని చెప్పి వాళ్ళు చిన్న ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తాడు మన్మధుడు కూడా ఇంకా దేవతలు ఆయనకు తెలుసు ఇలా చేస్తే మహాదేవుడికి ఏ మాత్రం కూడా చలించడు అని తెలుసు. కానీ ఎవరు వినరు. వినకపోయేసరికి సరే అని చెప్పేసి దేవతల మాట విని మన్మధుడు మహాదేవుడి మీదకి బాణాన్ని విసురుతాడనమాట. అప్పుడు మన్మధుడు చెప్తాడు. ఆయనలో ఆ భావం లేదు. ఆయన చాలా తనలో స్త్రీ తత్వం పోయిందని చెప్పేసి, తనలోని సగం పోయిందని చెప్పేసి చానా ఆ వైరాగ్యంలో
ఉన్నారు కాబట్టి నేను ఈ బాణం వేసినా కూడా ఆయనకు ఏ మాత్రం చలనం ఉండదు అని చెప్తారు. కానీ లేదు లేదు నువ్వు చేయాల్సిందే అనని అంటారు. అప్పుడు మన్మధుడు బాణం వేస్తాడు. దాంతో శివుడు ఆ మహాసమాధి నుంచి లేసి తన యొక్క కళ్ళను తెరిచేసరికి ఆ యొక్క తీవ్రమైన శక్తికి మన్మధుడు భస్మమైపోతాడు మాస్టర్స్. దాంతో మన్మధుడు భస్మమైపోతాడు. కానీ మహాదేవుడికి ఎలాంటి ఆయనలో ఆ భావం లేదు కాబట్టి ఆయన కొంచెం కూడా చలించరనమాట. లేసి చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ కూడా మనం ఒక పాయింట్‌ని గుర్తించాలి మాస్టర్స్. మనలో భావం లేనిది అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు. నాకసలు అంటే మామూలుగా ఎవరైనా తాగే వాళ్ళున్నారనుకోండి. నాకసలు తాగాలనే ఉండదు. కానీ అక్కడికెళ్ళేసరికి ఏదో జరిగిపోయింది. కాబట్టి నేనక్కడ తాగేసానంట. అంటే మనలో భావం లేనిది, అక్కడ మహాదేవుడిలో భావం లేదు కాబట్టి మన్మధుడు బాణం వేసినా కూడా ఆయన కొంచెం కూడా చలించలేదు. అలాగే ఎవరో ఏదో అక్కడ మనలో భావం లేకపోతే ఏది మనము చలించమనమాట ఎక్కడ కూడా. అంటే మనలో అంత శుద్ధితో మనము ఉండాలి. ఏకాగ్రతతో ఉండాలన్నమాట. ఏదైనా మనము సాధించాలనుకున్నప్పుడు. అలాగే ఎవరైనా సరే వేరే వాళ్ళు చెప్పారని చెప్పి కూడా మనము ఎలాంటివి పనులు చేయకూడదు. మనం ఏం చేయాలో అవే చెయ్యాలి. ఒకరు చెప్పారని మనం చేస్తే అక్కడ ఇప్పుడు చూడండి మన్మధుడు అక్కడ చేయకూడదని తెలుసు. కానీ దేవతలు చెప్పారని చెప్పేసి ఆయన చేశాడు. దాంతో ఏమైంది? భస్మం అయిపోయాడు. ఇంక ఆయనకి శరీరం లేదన్నమాట మన్మధుడికి. సో, ఇది మనము బాగా మన జీవితంలో కూడా మనము గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఒకరు చెప్తున్నారని మనం చేయకూడని పనులు ఎప్పుడు చేయకూడదు. ఇలా మహాదేవుడు ఇంకా సమాధిలో నుంచి లేసి వెళ్ళిపోతాడు. కానీ ఆయన ఏమి చెల్లించరనమాట. అప్పుడు పార్వతీదేవి తనకు గమనిస్తుంది. ఏంటంటే మహాదేవుడిని నేనెన్నో ప్రయత్నాలు చేశాను మహాదేవుడిని పొందడానికి. కానీ నేను పొందలేకపోయాను. ఆఖరికి దేవతలందరూ కలిసి ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా మహాదేవుడు తన మహాసమాధిలో నుంచి నన్ను గుర్తించలేదు. అయితే అక్కడ పార్వతీదేవి ఏం గుర్తించిందంటే, ఇలా అయితే నేను మహాదేవుడిని పొందలేను. ఇది మహాదేవుడిని పొందే మార్గం ఇది కాదు అని చెప్పేసి అక్కడ పార్వతీదేవి గుర్తిస్తుందనమాట. అయితే ఇప్పుడు మహాదేవుడు ఎలా ఉన్నాడు? మహాసమాధిలో ఉన్నాడు. అంటే ధ్యానంలో ఉన్నాడు. అయితే తను కూడా వెళ్లి ధ్యానం, ధ్యానం, ధ్యానం చాలా ధ్యానం చేస్తుంది. తనని గెలుచుకోవాలంటే ఏం చేయాలనేది అప్పుడు ఆమెకు అర్థమయ్యి పార్వతీమాత వెళ్లి ధ్యానంలో కూర్చుంటుంది మాస్టర్స్. తీవ్రమైన సాధన అన్నమాట ఇంకా. గంటలు గంటలు అలా సంవత్సరాలు 500 సంవత్సరాలు ఆమె ధ్యానం చేసింది. దాన్ని తపస్సు అంటారు మాస్టర్స్. తపస్సు చేస్తది పార్వతీమాత. తపస్సు చేసి ఆ మహాదేవుడి యొక్క స్థితికి, ఆయన వైబ్రేషన్స్‌కి, ఆయన ఫ్రీక్వెన్సీకి అంటే ఆయన స్థాయికి చేరుకుంటుందన్నమాట పార్వతీమాత. అప్పుడు మహాదేవుడికి తనకు అర్థమవుతుంది. ఆయన స్థాయికి ఆయన యొక్క ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే పార్వతీమాత ధ్యానంతో చేరుకుంటుందో, తన ఫ్రీక్వెన్సీని అక్కడి వరకు పెంచుకుంటుందో, అప్పుడు తను మహాదేవుడు, పార్వతీమాత ఎవరో నా కోసం ఎదురు చూస్తున్నారు అనేసి మహాదేవుడికి అర్థమవుతుందన్నమాట. అలా పార్వతీమాతను తను గమనిస్తాడు. తను నా కోసం ధ్యానం చేస్తున్నారు, నా కోసం తపస్సు చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు మహాదేవుడు ఆహ్, లేస్తాడన్నమాట. లేసి పార్వతీమాత ఎక్కడుంది అని చెప్పేసి, ఎవరు నా కోసము ఇంత తపస్సు చేస్తున్నారు అని చెప్పి చూస్తారన్నమాట. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఏ భార్య అయినా తన భర్తను పొందాలి అని అనుకుంటే, తన యొక్క స్థాయికి ఆమె వైబ్రేషన్‌ని పెంచుకోవాలనమాట. ఏ భర్త అయినా గూడా తన భార్యని పొందాలి అంటే, అక్కడ వాళ్ళిద్దరు సమానంగా పూర్తి సర్కిల్ పూర్తి చేసుకోవాలి అని అనుకుంటే, తన భార్యని తనలో స్వీకరించాలి. ఇద్దరు అన్యోన్యంగా కలవాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళిద్దరూ సమానమైన ఫ్రీక్వెన్సీలో అంటే వాళ్ళ స్థాయికి మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళను పొందాలి. ఎలా? ధ్యానం ద్వారానే. మన ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడు ఆటోమేటికల్లీ వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని సర్కిల్ లాగా ఫార్మ్ అవుతారు మాస్టర్స్.
ఇది ప్రతి ఇంట్లోనూ మనము కామన్ గా మనం ఏం చూస్తుంటాము, పురుష ఆధిపత్యం ఉన్న సమాజం అన్నమాట. మన సొసైటీ ఏంటంటే అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ. ఎక్కడికెళ్ళినా గూడా పురుషతత్వం అనేది మనకు కనబడుతుంటుందన్నమాట. స్త్రీ తత్వం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్న పురుషతత్వం అంటే ఏంటి? ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నాము. పురుషతత్వం అంటే మగవాళ్ళు కాదు. అంటే పురుషతత్వం అంటే అహంకారము, ఆహ్, ఆవేశము, కోపము, ద్వేషము ఇలాంటివన్నీ పురుషతత్వంలో వస్తాయన్నమాట. మనం ఎక్కడికైనా బయట చూస్తుంటాము. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మనము గమనిస్తుంటామన్నమాట. మన ఇంట్లో కూడా మనము ప్రత్యేకించి మనము స్త్రీలుగా ఉన్న మనం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క సిట్యుయేషన్‌లో మనలోనే ఉన్న పురుషతత్వము మనల్ని డామినేట్ చేస్తుంది. అంటే మనలో సడెన్‌గా ఆవేశము, కోపము అనేవి వస్తూ ఉంటాయి. అందరికీ ఆహ్, అర్ధనారీశ్వర తత్వం అంటే సంపూర్ణత్వం. అంటే స్త్రీ తత్వం, పురుషతత్వము 2 సమానంగా బ్యాలెన్స్ చేసుకొని ఉండడాన్ని అర్ధనారీశ్వర తత్వం అని అంటాం మాస్టర్స్. స్త్రీ తత్వం అంటే స్త్రీలలో కూడా పురుషతత్వాన్ని ఆహ్, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! స్త్రీలలో కూడా పురుషతత్వం అంటే ఇదే అహంకారం, కోపము ఇవన్నీ కూడా మనము గమనిస్తుంటాం. దానికి ఎగ్జాంపుల్ శూర్పణఖ అన్నమాట. శూర్పణఖకు ఏంటి రాముడిని చూడగానే వ్యామోహం ఆమెలో ఆయన మీద ఆహ్, వ్యామోహం వస్తుంది. ఆయనని పెళ్లి చేసుకోవాలని అంటుంది. ఎళ్లి రాముడిని అడుగుతుంది. అడిగితే అక్కడ రాముడు నిరాకరిస్తాడన్నమాట. లేదు నేను ఆల్రెడీ సీతామాతని పెళ్లి చేసుకొనున్నాను. నేను కుదరదు అనంటే ఆమెలో ఉన్న పురుషతత్వం, ఆ అసూయ వాళ్ళతో బాధిస్తుందని ఆమెకు ముక్కు చెవులు కోసి పంపిస్తారు. అలాగే స్త్రీతత్వం అంటే మనకు సీతామాత. అంటే ప్రతి స్త్రీ సంపూర్ణ స్త్రీతత్వం అని కాదు. ప్రతి పురుషుడు పురుషతత్వం అని కాదు. ప్రతి ఒక్కరిలోనూ స్త్రీతత్వము, పురుషతత్వము 2 ఉంటాయన్నమాట. స్త్రీతత్వం అంటే ప్రేమ, కరుణ, దయ. అలాగే పురుషతత్వం అంటే కోపము, అహంకారము, ద్వేషము. ఇవన్నీ మనలో ఎలా ఉన్నాయి అనేది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు రాముడు అంటే రాముడు మరి పురుషుడు కానీ రాముడంటే తను పూర్తిగా బ్యాలెన్స్ చేసుకొని ఉంటాడు. అలాగే కానీ రావణుడు అనేసరికి ఆయన కోపము, ఆవేశము, ఆహ్, వ్యామోహం సీతామాతను తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాడు. మోహము, కామము, అహంకారము, క్రోధము ఇవన్నీ పురుషతత్వం. అవి ఒక భాగమయ్యి ఉంటాయి మనలో. అలా రావణుడికి కూడా ఒక భాగమై ఉండడం వల్ల ఆయన సీతామాతను తీసుకెళ్ళి తన దగ్గర పెడతాడు. మన లైఫ్‌లో ఎవరైతే ఎక్కువగా అంటే మనల్ని ఎవరైతే ఆహ్, డామినేట్ చేస్తున్నారనుకోండి, వాళ్ళలో పురుషతత్వం ఉన్నట్టు. వాళ్ళు మనల్ని అప్పులో ఉన్నారనంటే వాళ్ళు పురుషతత్వంతో ఉన్నట్టుగా ఆహ్, మనం అర్థం చేసుకోవాలి. అందరూ స్త్రీలలో కూడా ఇలా స్త్రీతత్వంలో ఉన్న స్త్రీలుగా ఉండి కూడా ఈ పురుషతత్వాన్ని ఎదుర్కొనే వాళ్ళు అంటే తనలో ఉన్న పురుషతత్వాన్ని చూయించే వాళ్ళు కూడా లాగా శూర్పణఖ, కైకేయి, మందర వాళ్ళందరూ పురుషతత్వం. అది వాళ్ళను డామినేట్ చేస్తుందన్నమాట. వాళ్ళలో పురుషతత్వం డామినేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళలో స్త్రీతత్వం అనేది తగ్గిపోయింది. కాబట్టి వాళ్ళు ఆ ద్వేషము రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారనగానే కైకేయి మందర మాటలు విని ఆహ్, రాముడిని వనవాసం పంపిస్తుంది. ఎందుకు? అక్కడ ఆమెకు అసూయ వచ్చేస్తుంది. అసూయ అనేది ఆ స్త్రీలో ఉన్న పురుషతత్వం అన్నమాట. దాన్ని ఆమె బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. చేసుకోలేక ఆవిడ రాముని పైన ఆహ్, రాముడిని 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళమని చెప్తుందన్నమాట. ప్రతి మనిషిలో ఈ స్త్రీతత్వము, పురుషతత్వం అంటే ప్రతి స్త్రీలో పురుషతత్వం ఉంటుంది. ప్రతి పురుషుడిలో స్త్రీతత్వం ఉంటుంది. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే అది కంప్లీట్ అవుతుందన్నమాట. ఫుల్ సర్కిల్ లాగా అవుతుంది. అంటే మనలో ఉన్న స్త్రీతత్వము, మనలో ఉన్న పురుషతత్వాన్ని ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ చేసుకుంటామో, మనము కంప్లీట్ సర్కిల్ అయితాము. ఏది ఒక్కటి కూడా మనము దాన్ని గెలవలేని సందర్భంలో మనం హాఫ్
అంటే సగమే మనము ఉన్నామన్నమాట. ఇంకా సగము మనం బ్యాలెన్స్ తప్పిపోయాము అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. రెండు ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. దానికేం చేయాలి? మన వైబ్రేషన్‌ని పెంచుకోవాలి. ఎలా చేయాలి? మనము ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవాలి. సజ్జన సాంగత్యంలో ఉండాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. మహాసాధన చెయ్యాలి. రోజు మనల్ని మనము ఎంత ఎప్పుడు కానీ ఏదైనా గొడవ వస్తుంది అనంటే అక్కడ మనము గొడవకు కాకుండా సైలెంట్‌గా ఉండి మౌనంలో చెప్పలేనంత శక్తి ఉంటుంది మాస్టర్స్. మనకు తెలియని విషయము మనం ఎంతసేపు ధ్యానం చేయాలి అని అనుకుంటాం. ధ్యానం చేస్తున్నాము అని అనుకుంటాం కానీ, మౌనం అంటే సైలెంట్‌గా ఉండడం కాదు మాస్టర్స్ ఇక్కడ. ఇప్పుడు మనము మన జీవితంలోనే చూస్తుంటాం నిత్య జీవితంలో సపోజ్ మన ఇంట్లోనే అనుకోండి, భార్యాభర్తలేదైనా అనుకుంటున్నారనుకోండి. ఒకరంటున్నప్పుడు ఇంకొకరు మౌనంగా ఉన్నారు. ఇంకొకరు చాలా సైలెంట్‌గా అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారనుకోండి. ఇంక అక్కడ తగువుకు ఆస్కారం ఉండదనమాట. దానివల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు తగు పడ్డారంటే ఎంతోమంది పిల్లలకు పైన అది ప్రభావం చూపిస్తుంది. సో, అందుకని మౌనం, మౌనం అంటే ఆహ్, అక్కడ ఆ పరిస్థితి నుంచి తప్పుకోవడం అన్నమాట. దాన్ని పెద్దగా కాకుండా మామూలుగా సైలెంట్‌గా అక్కడి నుంచి తప్పుకోవడం. అలాగే ఏ స్థితినన్నా మనము హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మన జీవితంలో మనము ఈ స్థితిని అంటే ఈ ప్రాబ్లమ్‌ని నేను తట్టుకోలేకపోతున్నాను. దీన్ని నేను ఎదుర్కోలేకపోతున్నానప్పుడు కూడా టైంకి వదిలేయడము, ధ్యానంలో కూర్చోవడము, నిత్యం ఆహ్, ఆ టైంకి వదిలేసి అంటే ఆ కష్ట సమయాన్ని మౌనంగా ధ్యానం చేస్తూ ఆహ్, ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్‌గా గైడెన్స్ ఒస్తుంది. తప్పకుండా ఆ ప్రాబ్లమ్ నుంచి మనము బయటపడడం అనేది జరుగుతుంది. అందుకనే మహాసాధన చేయాలి. సాధనలో ఉండిపోవాలన్నమాట. భర్తతో గొడవ పడి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ నానా బాధలు పడి హ్మ్. ఆ కోర్ట్‌ల చుట్టూ వెళ్ళి పిల్లలకి అంటే అక్కడ మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనము ఇంట్లో గొడవలు పడి భర్తతో గొడవ పడి ఇంట్లోకించి వెళ్ళిపోయామనుకోండి, ఏం జరుగుతుంది? పిల్లలకు ఇబ్బందవుతుంది. ఎందుకంటే తల్లి, తండ్రి ఇద్దరి సంరక్షణలో పిల్లలెప్పుడు కానీ చక్కగా ఎదుగుతారనమాట. అలా కాకుండా అక్కడ గొడవ పెట్టుకొని కోర్టుల దాకా వెళ్లి, అక్కడ పేచీలు పడి, నానా బాధలు పడతారు. అవన్నీ కాకుండా చక్కగా మన ఇంట్లోనే ఉండి, ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకొని ఇంటికి వస్తామో, అక్కడ నీ హక్కు నీకుంటుందనమాట. నువ్వు అక్కడ నీ హ నిన్ను నువ్వు బయటికి వెళ్లి గొడవ పడి చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఉండి చక్కగా ధ్యానం చేసుకోవాలి. మన ఈ మనకు మంషి సార్ చక్కటి మార్గం మనకు చెప్పారు మాస్టర్స్. ఇది నా అనుభవం. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో, ఎన్నో ఆహ్, సమస్యల నుంచి సార్ యొక్క గైడెన్స్ నుంచి నేను పొందిన ఆహ్, నా అనుభవం. మనము ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అక్కడ అనేది సమస్య అనేదే రాదు మాస్టర్స్ మనకి. అది మనం గమనించుకోవాలి. గమనిస్తుంటేనే తెలుస్తుంది మనకేదైనా కూడా. ఇక్కడ ఒక ఒక మాస్టర్‌ది కూడా నేను అనుభవం మీతో షేర్ చేసుకుంటాను మాస్టర్. ఆవిడ కూడా ఇలాగే భర్తతో చాలా బాధలు పడేదన్నమాట. ఎంత బాధ అనంటే ఇంకా అసలు చెప్పలేదన్నమాట. ఆవిడని కూర్చున్నా, లేసినా కూడా అత్త, భర్త చాలా మాటలు ఆవిడని అనేవారంట. అప్పుడు ఎప్పుడైతే సార్‌ని కన్సల్ట్ అయ్యి, ఇలా జరుగుతుంది సార్ నేనేం చేయాలి? నేనింక ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నా వల్ల అవ్వట్లేదు అనేసని చెప్పేసి ఆహ్, స్త్రీ ఆవిడ ఎంతో బాధపడిందంట. అప్పుడు ఇదే సార్ సజెషన్ మనకు చెప్పిన మార్గమే తనకు కూడా చెప్పారనమాట. మౌనము, ధ్యానము. అప్పుడింక ఆవిడేం చేసిందంటే, ఏ ఏదైనా సరే, ఏమన్నా కానీ, ఎవరు ఏమన్నా సరే అని చెప్పేసి, ధ్యానం ఏమనుకున్నా సరే, ఎవరేమంటున్నా సరే, ఆమెళ్లి ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేసిందనమాట. అలా ఎంత, ఎంత ఆమె చైతన్యం పెరుగుతూ ఎలా అయితే ఆమె ధ్యానం చేస్తూ పోయిందో, ఎలా అయితే ఆమె చైతన్యం పెరుగుతూ పోయిందో, అలా వాళ్ళలో ఫస్ట్ ఆ గొడవలు తగ్గిపోయాయి. ఆ తర్వాత మెల్లిగా
ఈమె చైతన్యం పెరిగిన కొద్దీ ఆమె ఎప్పుడైతే సైలెంట్ అయిపోయిందో, అంటే ఇన్ని రోజులు అంటే సార్‌ని కన్సల్ట్ కాకముందు ఏంటంటే, అంటే ఆమెకు ఆ జ్ఞానం తెలియక ముందు గొడవ పడేదన్నమాట. ఎదిరిచ్చేది, మాట్లాడేది. ఎందుకు అంటున్నారు నన్ను అనేసని చెప్పేసి నార్మల్‌గా ఎవరికైనా వచ్చేస్తాయి క్వెషన్స్. అలా ఆమె కూడా గొడవ పడిందంట. గొడవ పడేసి కొట్లాడడం, గొడవలు చేసుకోవడం అయిన తర్వాత ఎప్పుడైతే ఇలా ఆమెకు జ్ఞానం తెలిసిందో, ఇంక అప్పటినుంచి ఆమె మహా సాధనలోకి వెళ్ళిపోయిందనమాట. సాధన ఎవరు ఏమన్నా కూడా మౌనం, ధ్యానం చేస్తూ పోయేసరికి ఆమె వైబ్రేషన్స్ ఎలా అయితే పెరుగుతూ పోయిందో, అప్పుడు వాళ్ళు ఇంట్లో సైలెంట్ అయిపోవడం. ఇంకా ఆమె భర్త కూడా అరే! నేనెన్ని అన్నా కూడా ఈమె మాకు ఎదురు చెప్పట్లేదు అని చెప్పేసి అనుకోవడం. అలాగే అక్కడ వాళ్ళ తల్లిది అమ్మది చాదస్తం ఎక్కువైంది అనేసని చెప్పి తల్లికి సర్ది చెప్పుకోవడం అనేది జరిగింది. అలా వాళ్ళ ప్రాబ్లమ్ కూడా మొత్తం సాల్వ్ అయింది మాస్టర్స్. ఎప్పుడైతే ఈ గొడవలు ఇలాగే ఆవిడ మాట్లాడడం అలాగే చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళొచ్చి ఆమె అంత సైలెంట్‌గా ఉన్నప్పుడు మీరు ఎందుకంటున్నారు అని చెప్పి కూడా చెప్పడము జరిగిందనమాట. అంటే ఈవిడ యొక్క వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ ఈమె ధ్యానం చేసిన కొద్దీ ఆమె ఫ్రీక్వెన్సీ ఎలా అయితే పెరుగుతూ పోయిందో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారనమాట. అందుకనే మనం కూడా మన యొక్క ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ మన ఇంట్లోనే ఉంది. మనలోనే ఉంది. మన యొక్క సమస్యకు పరిష్కారం మనలోనే ఉంది. మన యొక్క స్త్రీ శక్తిని, స్త్రీతత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మనం ఎప్పుడైతే దాన్ని పెంచుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది మాస్టర్స్. అలాగని ఇప్పుడు హింస జరుగుతుంటే అంటే ఇప్పుడు బాగా కొట్టేసి, చంపేసి అంటే కొట్టేసి, బాధేసి, రక్తాలొచ్చేటట్టు చేస్తుంటే కూడా అలాగే ధ్యానం చేస్తూ ఇంట్లో కూర్చోవాలని ఏం లేదు మాస్టర్స్. దానికి మనం ఎదురు చెప్పాలి. అప్పుడు మటుకు మనము మాట్లాడాలన్నమాట. అంటే మూర్ఖత్వానికి మటుకు అంటే మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి మటుకు ధ్యానమే సమాధానం. ఇలా చాలా మంది మాస్టర్స్ ఒక్కరని కాదు 80% మహిళలు ఇలా భర్తలతో బాధలు పడి డైవర్స్ చేసుకొని అవుతున్నాయి. అలా అని వాళ్ళు ఏమి చేసుకొని బాగుంటారా మళ్ళీ అనంటే అలా కూడా కాదు మాస్టర్స్. ఇప్పుడు డైవర్స్ చేసుకొని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఈ పురుషతత్వం అనేది ఒక్క ప్లేస్‌లో అని కాదు. ఎక్కడైనా మన జీవితాంతం మనము ఎదుర్కొంటూనే ఉంటాము. దోపిడి, జెలసీ ఇవన్నీ క్రోధము ఇవన్నీ మనము హ్మ్. ప్రతి ప్లేస్‌లో మనము ఎదుర్కొంటామనమాట. దాన్ని మనము ఎలా ఎలా బయటపడాలి అనేది గమనించుకొని అవేర్‌నెస్‌తో ఉండాలి మాస్టర్స్. అలాగని మనలో పూర్తిగా ఇవన్నీ కోపము, ద్వేషం ఏమీ లేకుండా అలా ఆహ్, ఉండాలి అని ఉంటే కూడా కుదరదు మాస్టర్స్. ఎందుకంటే కోపం లేదనుకోండి వచ్చే పోయేవాళ్ళు కూడా మనల్ని ఒకటేసి వెళ్తారనమాట. ఎలాగో వీళ్ళేమనరు కదా అనేసి. అలా కూడా ఉండకూడదనమాట. పూర్తిగా సైలెంట్ కాకుండా, పూర్తిగా వయలెంట్ కాకుండా బ్యాలెన్స్ మధ్య మార్గంలో ఉండాలి. అలాగే మనలో అసూయ లేదనుకోండి, దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఏదున్నా కూడా మనలో పురుషతత్వాన్ని కూడా పాజిటివ్‌గా మలుచుకోవాలి. ఎలా అనంటే, ఇప్పుడు మనలో సపోజ్ అసూయ లేదనుకోండి, అసూయ ఉంది. అసూయ వల్ల ఏంటి ఎదుటివాడు ఎవరైనా హ్మ్. బాగుపడ్డారు. అంటే ఒకరు ఇల్లు కట్టుకున్నారనుకోండి, వాళ్ళని చూసి అసూయ పడ్డప్పుడు, ఆ అసూయను పాజిటివ్ వైపు తీసుకోవాలి. ఎలాగనంటే అసూయతో వాళ్ళు సేవింగ్స్ చేసి చక్కగా ఎలా అయితే ఇల్లు కట్టుకున్నారో మనం కూడా అలా చేసుకొని, మనం కూడా సాధించుకోవాలి అన్న పట్టుదల మనలో రావాలి. సాధించే పట్టుదల ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలనమాట. అంటే మనలో అసూయను స్త్రీతత్వాన్ని జోడించాలి. స్త్రీతత్వాన్ని జోడిస్తే అప్పుడు మనము ఉన్నతంగా ఎదుగుతామనమాట. అసూయకు పురుషతత్వాన్ని జోడించామనుకోండి, ఇంకా మనము దిగజారిపోతాము. అంటే అసూయను నెగెటివ్‌గా తీసుకున్నామనుకోండి, వాళ్ళతో గొడవలు పడి, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళని ఎలా ఆహ్, పాడు చేయాలి అన్న ఆలోచన రావడము, ఇవన్నీ పురుషతత్వంలో వచ్చేటియి.
కానీ అదే స్త్రీతత్వంలో వచ్చిందనుకోండి, అరే! వాళ్ళు ఇంత చక్కగా చేశారు కదా! మనం కూడా అలా చేసుకొని, మనం కూడా బాగుందాము, బాగుపడదాము అన్న ఆలోచన స్త్రీతత్వందనమాట. అలా మనం కూడా స్త్రీతత్వం వైపు తిప్పుకొని, మనం కూడా ఎదగాలన్నమాట. మనలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యము ఇవన్నీ స్త్రీతత్వాన్ని ఇవన్నిటికి కూడా ఉండాలి, ఉంటాయి. వాటికి స్త్రీతత్వాన్ని జోడించి మనము ఎదగాలి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనము 'తుకారం' ఇంకా 'జిజియాబాయి.' 'తుకారం' ఎప్పుడు నిత్యము చక్కగా ఆయన స్త్రీతత్వము, పురుషతత్వం రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని అసలు 'జిజియాబాయి' ఏమన్నా ఆయన నిత్యము ఆహ్, పాండురంగని ధ్యాసలో ఉండేవాడనమాట. అలాగే ఎంత చక్కగా ఆయన ఎప్పుడు కూడా ఆహ్, ఈ ఈ పురుషతత్వాన్ని అంటే తనలో ఉన్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు ఏవున్నా కూడా అవిటికి పురుషతత్వాన్ని జోడియకుండా స్త్రీతత్వాన్ని జోడించి అంటే అవిటిని స్త్రీతత్వంతో చక్కగా సంపూర్ణం చేసుకొని నిత్యం పాండురంగం ధ్యాసలో ఉండి, నిత్యం పాండురంగాన్ని సేవిస్తూ ఉండేవాడు. అప్పుడు ఒకప్పుడు ఒకరోజు తుకారాము ఇంకా ఆయన అలా ఉన్నాడు కాబట్టి ఆయన ఫ్రీక్వెన్సీకి ఆయనకు డ్రీమ్‌లో భగవంతుడు చెప్తాడన్నమాట. ఇంక రేపు నీకు పుష్పక విమానం వస్తుంది. నువ్వు రేపు వచ్చేయాలి. సశరీరం నువ్వు ఆస్ట్రల్ వరల్డ్‌కి వచ్చేయాలి అని చెప్తాడన్నమాట. అదే మాట తుకారాం జిజియాబాయికి చెప్తాడన్నమాట. జిజియాబాయిలో తను స్త్రీ అయి కూడా తను ఆహ్, సంపూర్ణం కాదన్నమాట. అంటే తనలో పురుషతత్వము అలాగే ఉంటుంది. ఆహ్, తుకారాం ఎళ్లి ఆమెకు చెప్తాడన్నమాట. "అమ్మ రేపు నాకు ఇట్లా పుష్పక విమానం వస్తుంది. నువ్వు కూడా రా మనము వెళ్ళాలి" అనేసని చెప్తాడు. వెళ్తే "నువ్వేదో తాగేసి మాట్లాడుతున్నావు. ఇదంతా జరిగేది కాదు" అనేసని జిజియాబాయి దాన్ని కొట్టేస్తుందన్నమాట. అసలు పట్టించుకోదు. నెక్స్ట్ డే మరుసటి రోజు తుకారాము చక్కగా కొండపైకెళ్ళేసి స్వామివారి ఆరాధిస్తూ అక్కడికి వెళ్ళేసరికి ఆయన కోసం పుష్పక విమానం వచ్చేస్తుంది. అందరూ వచ్చి అదిగో తుకారాం వెళ్తున్నాడు, పుష్పక విమానం ఎక్కి ఎళ్తున్నాడు అనేసరికి జిజియాబాయి వచ్చి చూసేసరికి తుకారాము చక్కగా పుష్పక విమానం అంటే సశరీరం ఆయన వెళ్ళిపోతాడన్నమాట. అంటే ఇక్కడ అప్పుడు జిజియాబాయి మటుకు అయ్యో! నిన్న చెప్పాడు కానీ నేను వినలేదు అనేసని నమ్మలేదని అనుకుంటుంది. అయితే ఇక్కడ భార్యకి భర్త పూర్తిగా సరెండర్ అవ్వాలి. భార్యకి భర్త సరెండర్ అవ్వాలి. భర్తకి భార్య సరెండర్ అవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళు సంపూర్ణమవుతారు. వాళ్ళ సర్కిల్ పూర్తవుతుంది. ఇవన్నీ ఎలా అంటే భౌతికంగా ఏమి సాధించలేము. ఎలా అంటే మనం ధ్యానం ద్వారానే సాధించగలము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే మనల్ని బాధిస్తారో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మన ఫ్రీక్వెన్సీని పెంచుకున్నప్పుడే, మనము ఆ వైబ్రేషన్‌కి మనం రీచ్ అయినప్పుడే అదనేది జరుగుతుందన్నమాట. దీనికి మరో ఉదాహరణ హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు పూర్తిగా బ్యాలెన్స్ అన్నమాట. అంతటి చక్రవర్తి అయ్యి ఉండి కూడా ఆయన తన రాజ్యాన్ని కోల్పోయి, అన్నిటిని కోల్పోయినా కూడా అస్సలు చెల్లించడు. అలాగే ఆయన భార్య చంద్రమతి ఆహ్, చంద్రమతి కూడా అయ్యో! మరి మనకివన్నీ పోయాయి కదా! పర్వాలేదు. మనము అవి లేకున్నా కూడా మనం ఉండగలము అని చెప్పేసి భర్తలో తను కూడా హాఫ్ అవుతుంది. ఎక్కడ కూడా ఆయనను నువ్విలా చేశావు అనేసి ఆయనను క్వెషన్ చెయ్యదన్నమాట. వాళ్ళిద్దరూ సంపూర్ణమవుతారు. సంపూర్ణంగా ఉంటారు. అంటే ఇద్దరి మాట ఒకటిలాగా అంటే ఇద్దరికి అర్థం చేసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆయన స్థితిని ఆమె అర్థం చేసుకొని, ఆయనతో పాటు ఆవిడ కూడా రాజ్యాన్ని వదిలి హరిశ్చంద్రునితో పాటు అడవులకు వెళ్ళిపోతుందనమాట. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ సంపూర్ణమై ఉన్నారనమాట. స్త్రీ, పురుష తత్వాలు బ్యాలెన్స్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు చక్కగా అంతటి సిట్యుయేషన్‌ని కూడా వాళ్ళు అంత కష్టమొచ్చినా కూడా వాళ్ళు చక్కగా కలిసి ఎదుర్కొంటారు. అలాగే ఆ కష్టమొచ్చినప్పుడు కూడా కొడుకుని కూడా కోల్పోతారు. అలా కోల్పోయినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని తప్పకుండా చక్కగా ఇద్దరు వాళ్ళ సంపూర్ణత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి,
వాళ్ళు సశరీరం ఆస్ట్రల్ వరల్డ్ కి వెళ్ళారు మాస్టర్స్. వాళ్ళకు కూడా ఫిజికల్ బాడీతో అంటే ఈ సశరీరంతోనే ఆస్ట్రల్ బాడీ ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు స్త్రీతత్వం, పురుషతత్వము ఇద్దరు భార్యాభర్తలు సమానంగా ఈక్వల్ గా ఎక్కడ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి చక్కగా ఆ స్థితిని దాటగలిగారు. ఉన్నత లోకాలకు కూడా సశరీరం వెళ్ళగలిగారు. అలాగే సీతామాత కూడా సీతామాత కూడా రాముడు అంటే వనవాసం పూర్తి చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో ప్రజల వాక్కు ప్రకారము రాముడు సీతామాతని అడవులకు పంపాలి అని అంటాడు. సీతామాత కూడా నువ్వు ఇలా వెళ్ళాలి అని అంటాడనమాట సీతామాతని. వెంబడే సీతామాత సరే అనేసి పంపించండి నేను వెళ్తాను అనేసి అని వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆమెకు తెలుసు కాబట్టి ఆమె రాముడిలో సగము వేరు కాదు అని తనకు తెలుసు కాబట్టి ఇంకా రాముడు ఎలా చెప్తే అలా ఇమ్మీడియట్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అశోకవనంలో ఉన్నప్పుడు కూడా సీతామాత మహాసమాధిలోనే ఉంటుందన్నమాట. రావణుడు తీసుకెళ్ళినప్పుడు సీతామాత అక్కడ కూడా మహాసమాధిలో ఉండి నిత్యం ధ్యానం చేస్తూ ఆ లంకలో ఉన్నప్పుడు సీతామాత నీరు కానీ, ఆహారం కానీ, పండు కూడా తీసుకోకుండా ఉన్నదంట మాస్టర్స్. ఎలా అనంటే ధ్యానం చేస్తూ నిత్యం ధ్యానం అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఆమె అక్కడ అంటే ఆ లంకలో ఉన్న వైబ్రేషన్ ఆమె లోపలికి అస్సలు చేరకూడదని అక్కడ ఉన్న వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఈవెన్ పళ్ళు కూడా స్వీకరించదంట సీతామాత. అశోకవనంలో ఆమె మహాసమాధిలో ఉండి రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొంటామో, మన ఫ్యామిలీలో మనము గొడవలు ఎదుర్కొంటామో, మన భర్తతోటి మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో, కోర్ట్ల చుట్టూ పంచాయతీలకు పెద్దవాళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టి ఇవన్నీ కాకుండా సర్కిల్ పూర్తి చేసుకోవాలి. ఎలా అంటే మన వైబ్రేషన్ ని పెంచుకోవాలి. ఇది ఎందుకొచ్చింది? దీని నుంచి ఎలా బయటపడాలి? దీన్ని నేను సాధించాలి అని చెప్పేసి మౌనం ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యంలో ఆచార్య సాంగత్యంలో ఉంటూ మనము మన వైబ్రేషన్ ని పెంచుకోవాలి మాస్టర్స్. అహంకార తత్వాన్ని కూడా మనము ధ్యానం ద్వారా గెలవచ్చు. ప్రతి పురుషుడుకు స్త్రీకి ఈ యొక్క జన్మ ఎన్నో జన్మలు పురుషునిగా జన్మలు ఎత్తిన తర్వాత మనకి స్త్రీ జన్మ అనేది వస్తుంది మాస్టర్స్. 1500 జన్మలు అంటే జంతురాజ్యం మామూలుగా మనము వృక్షరాజ్యం తర్వాత జంతురాజ్యం తర్వాత మానవ జన్మలు ఉంటాయన్నమాట. జంతురాజ్యం నుంచి మానవ జన్మకి వచ్చినప్పుడు మనకు పురుషుడిగానే జన్మలు ఉంటాయన్నమాట. ఆ పురుషుడిగా 1500 జన్మలెత్తి అక్కడ ఎన్నో నేర్చుకుంటాడనమాట. ఆ 1500 జన్మలలో ఆ పురుషతత్వాన్ని వీడి స్త్రీతత్వాన్ని పెంపొందించుకొని తనలో దయ, కరుణ, ప్రేమ క్రియేషన్ చేసేది ఉత్పత్తి చేసే అంటే ఇప్పుడు స్త్రీలకు ఒక తల్లిగా మారి ఒక బిడ్డను పెంచి పోషించే అంత తనకు ఉంటుంది కాబట్టి ఆ స్థితి పురుషుడు పొందేంత వరకు 1500 జన్మలు పురుషుడిగా ఉండి ఆ తర్వాత స్త్రీ జన్మ ఎప్పుడైతే ఆ 1500 జన్మల్లో కూడా నేర్చుకోవాలన్నమాట. ఇది ప్రేమ, దయ, కరుణ, క్రియేషన్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అతనికి స్త్రీ జన్మ అనేది ఇవ్వబడుతుందన్నమాట. పురుషుడు ఎప్పుడు కూడా మూలాధార చక్రంలో ఉంటారు. అంటే ఎంతసేపు బాహ్యంగానే చూస్తుంటారనమాట వాళ్ళు. కానీ స్త్రీలు సహజంగానే మరి పూరక చక్రంలో ఉంటారు. అప్పుడు అందుకని స్త్రీలు ఎప్పుడు కానీ గొప్ప వాళ్ళ అంటే ఆ గుణం కలిగి ఉంటారు. వాళ్ళు బై బర్త్ కలిగి ఉంటారనమాట. ఏంటి అనంటే మనకు ఆ బాధ్యతను తీసుకొని చేయగలిగే అంత ప్రేమ తత్వము, ఆ కరుణ, దయ అవనేటివి క్షమించే గుణము, క్షమాగుణము ముఖ్యంగా అది స్త్రీలకు మట్టుకే ఉంటుంది. ఆ వినయము, ఆ విధేయత అవన్నీ స్త్రీతత్వానికే కలిగి ఉంటాయన్నమాట.
అందుకని ఎప్పుడు కానీ స్త్రీలు ఎప్పుడు భయపడి, బాధపడి ఓడిపోయినట్టుగా ఫీలయ్యి ఎప్పుడు కానీ ఎంతోమంది తల్లులు ఏం చేస్తారంటే దాన్ని ఫేస్ చేయలేక, ఆ పురుషతత్వాన్ని ఎదుర్కోలేక తన పిల్లల్ని చంపి వాళ్ళు కూడా రోజుకి 20 మంది చనిపోతున్నారంట మాస్టర్స్. చూడండి ఎంత హ్మ్, దారుణమైన పరిస్థితి ఇది. అందుకనే ప్రతి ఒక్క స్త్రీ ధ్యానం చేయాలి. తన యొక్క స్త్రీతత్వాన్ని తెలుసుకోవాలి. తనలో ఉన్న పురుషతత్వాన్ని ఈ స్త్రీతత్వాన్ని జోడించి తను సంపూర్ణమవ్వాలి. తనని తాను తెలుసుకోవాలి. తనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. తనకు ముఖ్యంగా ఎందుకంటే స్త్రీకి అన్నిటికంటే ముఖ్యమైనది తన పిల్లల్ని చూసుకోవడం. పిల్లల్ని పెంచడం. ఆమెకివ్వబడ్డ బాధ్యత స్త్రీకి ఇవ్వబడ్డ బాధ్యత క్రియేషన్. అంటే తను గర్భాన్ని ధరించి చక్కగా పిల్లల్ని కని, ఆమె పెంచి తల్లిదే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మాస్టర్స్. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ సమాజానికి సరిగ్గా అంటే ధర్మ మార్గంలో అన్ని మంచి మార్గంలో వాళ్ళను పెంచి పోషించి ఈ సొసైటీకి అందించడం అనేది అది స్త్రీ మట్టుకే చేయగలదు. అది మనకు ఇవ్వబడ్డ ప్రకృతి నుంచి మనకి ఇవ్వబడ్డ కార్యం. సో మనము దాని మీదనే పూర్తిగా ఆలోచన ఉండాలన్నమాట. మన ఆలోచన ఎప్పుడు కూడా మన ఒకసారి పెళ్లి చేసుకొని పిల్లలయిన తర్వాత మన ఆలోచన మన పిల్లల గురించి ఉండాలి తప్ప, భర్తతో పోరాడి, భర్తతో గొడవ పడి, కోట్ల చుట్టూ గొడవలు పెంచుకొని, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి, వాళ్ళకు ఇబ్బంది, మనకు ఇబ్బంది ఇవన్నీ చేసుకోకూడదు మాస్టర్స్. మనం ఎప్పుడు కానీ మనకు ఈ ధ్యానం తెలిసిన తర్వాత చక్కగా ధ్యానంలో కూర్చొని, మనల్ని మన వైబ్రేషన్‌ని పెంచుకున్నప్పుడు కొంచెం టైం పడుతుందేమో. అప్పటికప్పటికు ఏదైనా కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మాకు ఇమ్మీడియేట్‌లీ రావట్లేదు. ఇది కావట్లేదు. అది అప్పటికప్పుడు కాకపోవచ్చు. కానీ సమయానికి వదిలేయండి. ఖచ్చితంగా అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే మాస్టర్స్. నా జీవితంలో కూడా ఎన్నో ఎదుర్కొన్నాను నేను. కానీ నేను కూడా పారిపోయాను. మళ్ళీ వంశీ సార్ యొక్క గైడెన్స్ ఆయన చెప్పడం, ఆయన మాటలు విని నేను అది ఫాలో అయ్యి నా జీవితాన్ని నేను చక్కగా మళ్ళీ నా భర్త, పిల్లలతో కలిసి మళ్ళీ నేను ఇక్కడ హాయిగా ఉన్నాను మాస్టర్స్. సో, మనకు శక్తి అంటే గొడవలు కాదనమాట ఇక్కడ. మనం చేసుకోవాల్సింది గొడవలు కాదు. ఏంటి కాన్ఫిడెన్స్. మన స్త్రీ శక్తి అంటే ఏంటి? కాన్ఫిడెన్స్, ఉన్నతత్వం, తత్వం, దయ చూపించడం. ఇవన్నీ స్త్రీ యొక్క శక్తులన్నమాట. అంటే ఇక్కడ మనం పెంచుకోవాల్సింది ఇవన్నమాట. ధైర్యము, ఉన్నతత్వము, క్షమించే తత్వము. ఎవరైనా సరే మన భర్తే కానీ, మన సొసైటీ కానీ, అత్తమామలే కానీ వాళ్ళందరినీ మనమే ఎంచుకొని తెచ్చుకున్నాం. సో, కాబట్టి వాళ్ళని క్షమించేసి, మనం క్షమాపణ పొంది వాళ్ళని క్షమించేసి ఉన్నతంగా ఎదగాలి. దయ చూపించాలి. యుద్ధం కూడా చేయాలి. కానీ ఆత్మశక్తితో. ఇక్కడ భౌతికంగా కాదు మనం యుద్ధం చేయాల్సింది. మన ఆత్మశక్తిని పెంచుకొని, ఆ ఆత్మశక్తితో మనము యుద్ధం చెయ్యాలి. స్త్రీ శక్తిని ఉన్నతంగా పెంచుకోవాలన్నమాట. మనలో ఉన్న స్త్రీ శక్తిని మనం ఉన్నతంగా పెంచుకోవాలి. ఎలా అనంటే ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయనము, ప్రబోధాలు. ఇవన్నీ కలిపితే 100% అవుతుందన్నమాట. ధ్యానం ఒక్కటే కాకుండా సజ్జన సాంగత్యం. ఎప్పుడు కూడా మనం సజ్జన సాంగత్యంలోనే ఉండాలి మాస్టర్స్. నాకు రీసెంట్‌లీ ఒక మాస్టర్ ఆవిడ చక్కగా ఎంతసేపు ధ్యానం చేసుకొని బుక్స్ చదువుకోవడము, ఎప్పుడూ ఒంటరిగానే అంటే ఎంతసేపు డోర్స్ వేసేసుకొని ఒక్కతే కూర్చొని ఎంతసేపు ధ్యానం చేసుకోవడము, పుస్తకాలు చదువుకోవడము, లేకపోతే నామాలు చదువుకోవడము, ఇదే చేస్తూ ఉండేదంట మాస్టర్స్. ఆమె అంటే ఇక్కడ నేననేదేంటంటే మనము ఎప్పుడు కూడా ఐసోలేట్ అయిపోకూడదు. అంటే ధ్యానం చేస్తున్నాం కదా అనుకోని ఇంకెవ్వరితో మాట్లాడకుండా అలా మనం అయిపోతే కూడా మనము డిప్రెషన్ అదే వైబ్రేషన్‌లో అంటే మన చుట్టూ అవే ఉండిపోతాయన్నమాట. అవే బాధలు అవే మనలో తిరుగుతుంటాయి. మన చుట్టూ ఉన్న బాధలే మనకు తిరుగుతుంటాయి. మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కగా కలవాలి, మాట్లాడాలి. వాళ్ళకు కూడా ధ్యానం నేర్పిచ్చాలి. మనము ఏం పొందామో, ఏ ఆనందం అయితే మనం పొందామో, ఏ ఆనందం మనం అనుభవిస్తున్నామో ధ్యానం ద్వారా, ఏ బాధల నుంచి బయటపడ్డాం, ఎలా పడ్డామో
అన్న సంగతి వాళ్ళకి చెప్పాలి. నలుగురితో పంచుకోవాలి. అలానే అంతేకాని మనం ధ్యానం చేస్తున్నాం, నేనెవరితో మాట్లాడను, నేనెవరితో కలవను అని కూడా ఉండకూడదనమాట. ఎక్కడ ఉన్నా ఆహ్, ఆ సుగంధం మన యొక్క ధ్యాన సుగంధాన్ని మనము అందరికి పంచాలన్నమాట. అది మనం మన దగ్గరికి ఎవరైనా మన మీద కంప్లెయింట్ తీసుకొనొచ్చినా కూడా, అవునా? అవునా? సరే అండి. అలా కాదండి. రండి మనం కూడా అందరం కూర్చుందాము. ధ్యానం చేసుకుందాము అని చెప్పేసి అలా చేసుకోవాలన్నమాట. అలా మనము ఎవరినైనా ప్రేమతో గెలవాలి. అలా మనలోని స్త్రీతత్వం, పురుషతత్వం 2 బ్యాలెన్స్ చేసుకోవాలి మాస్టర్స్. ఇలా చేస్తే మనము హాఫ్ సర్కిల్ పూర్తయిపోతాము. ఇంకా అలా ఉన్నప్పుడు మనము మన ఫ్యామిలీతో కూడా చక్కగా ఫుల్ సర్కిల్ లాగా ఫార్మ్ అయ్యి అన్నిటి నుంచి బయటపడతాం మాస్టర్స్. ఇలా ప్రతి ఒక్కరు తనలో ఉన్న స్త్రీతత్వం, పురుషతత్వం. ఇక్కడ స్త్రీ, పురుషుడు, స్త్రీతత్వం, పురుషతత్వం అంటే స్త్రీలు, పురుషులు అని కాదు మాస్టర్స్. మనలో ఉన్న ప్రేమ, దయ, కరుణ. స్త్రీతత్వం అంటే ప్రేమ, దయ, కరుణ. అలాగే పురుషతత్వం అంటే కోపము, అహంకారము, ద్వేషము, ఈర్ష్య, ఆహ్, హ్మ్, భయము ఇవన్నీ పురుషతత్వం అన్నమాట. ఇవన్నిటిని పురుషతత్వానికి, స్త్రీతత్వాన్ని జోడించి అక్కడ ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యంలో ఉంటూ మనము దాని నుంచి పూర్తి సర్కిల్ లాగా ఫార్మ్ అయ్యి ఉన్నతంగా ఎదగాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి, ఈ క్లాస్ విన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్.